తలసేమియా పైన ఈ రీసెర్చ్ చేయాలి, మీరు తలసేమియా ఉన్నటువంటి వాళ్ళని క్యూర్ చేయాలి అని అనుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? సో 1988లో నేను రోహిత్‌కి జన్మనిచ్చినప్పుడు వాడికి 10 మంత్స్ ఉన్నప్పుడు థాలసేమియా అని డిటెక్ట్ అయిందనమాట. థాలసేమియా అని డిటెక్ట్ అయిందే కానీ అసలు దీనికి ట్రీట్మెంట్ కానీ, లేకపోతే అసలు బ్లడ్ ఎక్కడ ఎక్కిస్తారు, ఇలాంటివి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా లేవనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే డాక్టర్స్‌కే దీని మీద అవగాహన లేదు. సో అలాంటి టైంలో నేను నా కొడుకు నెక్స్ట్ 15 డేస్ బతకాలి అంటే నాకు తలసేమియా గురించి తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే నేను బ్లడ్ డోనార్‌ని వెతికి పట్టుకోవాలి. సో ఈ క్రమంలో ఇంకా నాకు వేరే ఆప్షన్ అన్నది లేదు. అంటే తలసేమియా గురించి తెలుసుకుంటూ ఇప్పుడు ఈ బ్లడ్ డోనార్స్ అప్పటి రోజుల్లో ఈ బ్లడ్ డొనేషన్ మీద ఎక్కువ అవగాహన లేదు. ఎక్కువ బ్లడ్ బ్యాంక్స్ కూడా లేదు. సో నేను ప్రతి గుమ్మం నాక్ చేసి ఇలా మా అబ్బాయికి ఇలా ఉందండి, మీరు ఎవరైనా నాకు మా అబ్బాయికి ఏ పాజిటివ్ డొనేట్ చేస్తారా అని ఇలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా 15 రోజులు నాక్ చేస్తే నాకు 1 డోనర్ మా అబ్బాయి గ్రూప్ ఉన్నది దొరికేవారు. అఫ్కోర్స్ ఆ టైంలో వేరే వాళ్ళు కూడా నాకు కన్సర్న్ ఇచ్చేవాళ్ళు. సో నేను వాళ్ళందరి డేటా ఒకటి పెట్టుకున్నాను అనమాట.